వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమ రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాయలసీమకు ఒక షాడో సీఎంలా వ్యవహరించారు పెద్దిరెడ్డి. అలాంటి నాయకుడికి ఇప్పుడు వైఎస్ జగన్ చెక్ పెట్టారంట. రాష్ట్ర స్థాయి నాయకుడిని ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కూడా వేలు పెట్టనీయడం లేదంట. ఇంతకు పెద్దిరెడ్డికి జగన్ ఎందుకు చెక్ పెట్టారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీలో స్తబ్దత నెలకొన్నది. పార్టీలోని వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అందరూ సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక తమ ఓటమికి కారణాలను వేరే వారిపై నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ ఓటమికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కారణమంటూ పలువురు వైసీపీ నాయకులు ఏకంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేశారట. పెద్దిరెడ్డి ఆయన అనుచరులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని మాజీ మంత్రి ఆర్కే రోజా, సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం జగన్ కు చెప్పారట. దీంతో పెద్దిరెడ్డి ప్రాధాన్యత తగ్గించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లాలో టాక్ వినిపిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. జగన్ కేబినెట్ లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను ఆయన ఒంటి చేత్తో శాసిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీకి పెద్దిరెడ్డి ఆర్థికంగా, రాజకీయ బలంతో అండదండగా ఉన్నారు. పెద్దిరెడ్డి అనుమతి లేనిదే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫైల్ కూడా కదలనంతగా ఆయన ప్రాబల్యం ఉండేది. ఒక రకంగా రాయలసీమకు షాడో సీఎం లాగా పెద్దిరెడ్డి వ్యవహరించారు. కానీ ఇటీవల పెద్దిరెడ్డిపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ఆయన వైఖరి వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని, తన సొంత ఫ్యామిలీని గెలిపించుకొని మిగతా వాళ్లను ఓడించారని వైసీపీలో టాక్ నడుస్తోంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు పెద్దిరెడ్డి చెప్పిందే వేదంలా ఉండేది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసిన రోజా, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓడిపోవడానికి పెద్దిరెడ్డి కారణమని జగన్ కు ఫిర్యాదు చేశారట. తిరుపతి అసెంబ్లీ సీటులో జనసేనకు చెందిన ఆరణి శ్రీనివాసులకు టికెట్ రావడానికి, అక్కడ ఆయన గెలవడానికి పెద్దిరెడ్డే కారణమని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. గతంలో ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీలో ఉన్న శ్రీనివాసులను జనసేనలోనికి పంపి టికెట్ ఇప్పించడానికి పెద్దిరెడ్డి తీవ్ర ప్రయత్నాలే చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరణి శ్రీనివాసులు వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై దాదాపు 62,000 ఓట్ల మార్జిన్తో గెలిచారు. ఇంత భారీ విజయం వెనుక పెద్దిరెడ్డి అనుచరులు ఉన్నారని టాక్. నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజాకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి అనుచరులు, నగరి మున్సిపల్ చైర్మన్ శాంతి కుమారి, ఆమె భర్త పనిచేశారని టాక్. ఇదే విషయం జగన్ కు ఆర్కే రోజా ఫిర్యాదు చేశారట. అందుకే శాంతి కుమారి దంపతులను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్. పెద్దిరెడ్డి అనుచరులను జగన్ సస్పెండ్ చేయడం చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తనకు సన్నిహితుడైన పెద్దిరెడ్డికి రోజా రూపంలో చెక్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు చిత్తూరులో వైసీపీ అభ్యర్థి విజయానంద్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన పెద్దిరెడ్డి అనుచరుడు బుల్లెట్ సురేష్ ను కూడా సస్పెండ్ చేయాలని అధినేత జగన్ కు ఫిర్యాదులు వచ్చాయట. పలమనేరులో తనకు అనుకూలంగా పలువురు పనిచేయలేదని వెంకటగౌడ ఫిర్యాదు చేశారట. కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రెడ్డమ్మ, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తనకు సహకరించలేదని, వాళ్ళిద్దరూ పెద్దిరెడ్డి సూచనల మేరకే తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని జగన్ వద్ద మొరపెట్టుకున్నారట వెంకటగౌడ. కుప్పంలో చంద్రబాబుకు ఖచ్చితంగా ఓడిపోతారని వైసీపీ శ్రేణులు అంచనా వేసుకున్నారట. కానీ పెద్దిరెడ్డి అనుచరుడు సెంథిల్ వ్యవహరించిన తీరుతో చంద్రబాబుపై సానుభూతి పెరిగిందట. అందుకే వైసీపీ అభ్యర్థి భరత్ ఓడిపోయారనే టాక్ వినిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి అనుచరుల కారణంగానే ఓడిపోయామని ఫిర్యాదులు వస్తున్నాయట. ఈ కారణాలతోనే వైఎస్ జగన్ పెద్దిరెడ్డి ప్రాధాన్యత తగ్గించాలని డిసైడ్ అయ్యారట. సీనియర్ నాయకుడు, పార్టీకి అండదండగా ఉండే వ్యక్తికి రాష్ట్ర స్థాయిలో ఎలాంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారట జగన్.
దీంతో పెద్దిరెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లాకే పరిమితం అయ్యారని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరే ఇప్పటి పరిస్థితికి కారణమని, ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తుంటే తప్పకుండా ఎక్కువ సీట్లు వచ్చేవని కార్యకర్తలు భావిస్తున్నారట. వాస్తవానికి పెద్దిరెడ్డి కుటుంబం కారణంగానే మొన్నటి ఎన్నికల్లో కాస్త పరువు నిలుపుకుంది వైసీపీ. రాష్ట్రంలో 4 ఎంపీలను వైసీపీ గెలిస్తే అందులో 2 చిత్తూరు జిల్లా పరిధిలోనివే ఉన్నాయి. ఇందులో ఒక ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గెలిచారు. ఇక జిల్లా నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవారు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవగా, తంబళ్లపల్లె నుంచి ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. తన కోసం, తన కుటుంబం కోసం తీవ్రంగా కష్టపడిన పెద్దిరెడ్డి ఇతరుల విషయంలో మాత్రం వ్యతిరేకంగా వ్యవహరించారని జిల్లాలో చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డి కావాలని పలువురు విషయంలో వ్యతిరేకంగా పనిచేశారని, కొన్ని చోట్ల తన అనుచరులు పార్టీ లైన్ దాటినా వారిని వారించలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. రాయలసీమలో పలువురు ఓటమికి పెద్దిరెడ్డి వ్యవహార శైలే కారణమని పార్టీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారట. అయితే పెద్దిరెడ్డిని దూరం చేసుకునేంత సాహసం జగన్ చేయరని, అందుకే వాళ్ళ అనుచరులపై తూతూ మంత్రంగానే చర్యలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పెద్దిరెడ్డిని దూరం చేసుకుంటే రాయలసీమలో పార్టీ మరింతగా పతనమవుతుందని జగన్ అంచనా వేసుకున్నారట. అందుకే కొంతకాలం పక్కన పెట్టినా తర్వాత మళ్లీ పదవులు కట్టబెడతారని కార్యకర్తలు అనుకుంటున్నారు. పెద్దిరెడ్డి స్థాయి తగ్గించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నా తిరిగి ఏదో ఒక రోజు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతారని పెద్దిరెడ్డి అనుచరులు భావిస్తున్నారు. మరి పెద్దిరెడ్డి ప్రస్థానం ఎలా ఉండబోతోందో కాలమే నిర్ణయించాలి.